హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఇదొచ్చేసి ఆదివారం రోజు వ్లాగ్ అనమాట. సో, ఆదివారం రోజు మార్నింగే నా వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడొచ్చేసి కిచెన్‌లో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ గ్యాస్ కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేస్తున్నాను. ముందుగా గ్యాస్ కౌంటర్ టాప్ మీద ఉన్న వెజిల్స్ అవన్నీ ముందు రోజు ఉంటాయి కదండీ! సో వాటినన్నిటిని తీసి సింక్లో వేసేసి ఫస్ట్ అయితే కౌంటర్ టాప్ని అయితే కొంచెం తుడుస్తున్నాను వాటర్ చల్లేసి. కొంచెం నీట్గా ఉంటేనే నాకు మళ్ళీ కొత్తగా వంట అనేది చేయాలి అని అనిపిస్తుంది. చాయ్ పెట్టుకోవడానికైనా దేనికైనా నాకు నచ్చదనమాట క్లీన్గా లేకపోతే. క్లీన్గా ఉన్న తర్వాతనే నేను ఫస్ట్ పని అయితే చేస్తానండి. తర్వాత ఇక్కడ హాల్లో వచ్చేసి టేబుల్ అయితే క్లీన్ చేస్తున్నాను. సో మార్నింగ్ లేవంగానే డస్ట్ ఇట్లా కనిపిస్తుందండి. ఇది బ్లాక్ కలర్ షీట్ కదా, అందుకోసమని నాకు డస్ట్ కనిపించేసరికి పని ఇంకా వేరే దాని మీద దృష్టి పెట్టలేను నేను. అందుకోసమని ఇక ఫస్ట్ తుడుస్తాను. తుడిచిన తర్వాతనే ఇంకా మిగతా పనులు అయితే చేస్తానండి. సో ఓసిడి టైప్ అనమాట. దాని మీద ఉన్న బాటిల్స్ అన్నీ తీసి వాటర్ నింపి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తర్వాత ఇల్లు కూడా ఊడ్చేసానండి. బ్రష్ చేసుకొని వచ్చేసి ఇక్కడ కిచెన్లో నా కోసం అయితే చాయ్ పెట్టుకున్నాను. మా బాబు మా వారు వచ్చేసి బయటికి వెళ్ళారనమాట. ఇక్కడ ఇంకో వైపు అయితే చట్నీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పల్లీలును పుట్నాలు పచ్చిమిర్చి వేపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసాను, తర్వాత పల్లీలు పుట్నాలు అయితే వేస్తున్నానండి. సో దోశలోకి పల్లి చట్నీ అయితే చేస్తున్నాను. బాబుకి టమాటో చట్నీ అయితే నచ్చట్లేదండి. మాకేమో టమాటో చట్నీ చేస్తేనే ఇష్టంగా అనిపిస్తుంది. వాడికేమో నాకు పల్లి చట్నీయే కావాలి మమ్మీ అని చెప్పి ఆర్డర్ వేసి వెళ్ళిండనమాట. సరే వాడికి నచ్చినట్టే చేద్దాంలే అని చెప్పేసి ఇక్కడ పల్లి చట్నీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను, వేపిస్తున్నాను. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే అయిపోయిందండి, చూసుకోకుండా పోసేసాను. ఇంక ఈలోపు నా చాయ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. నేను గ్లాస్లోకి అయితే పోసేసుకుంటున్నాను. నాకు మార్నింగ్ చాయ్ అనేది తాగకపోతే ఆ డే అంతా కూడా ఎందుకోనండి ఏదో ఒకటి తక్కువైంది అనే ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి కూర్చొని ఇంకా చాయ్ అయితే తాగుతున్నాను. ఈరోజు మార్నింగ్ 2-3 వీడియోస్ అయితే మా వారి ఫోన్లోనే షూట్ చేశానండి. సో యాక్చువల్గా ఈ మొబైల్ స్టార్టింగ్లో నేనే వాడిన. సో మళ్ళీ తర్వాత నేను ఇప్పుడు రెగ్యులర్గా రోజు షూట్ చేసే మొబైల్ అయితే వాడుతున్నాను. సో తన మొబైల్లో ఏదో ప్రాబ్లం ఉండి మార్నింగ్ నా మొబైల్ తీసుకెళ్ళిండనమాట. సో అందుకోసమని తన మొబైల్లో షూట్ చేశాను. ఇంకా చట్నీ మిక్సీ పట్టేసి తాలింపు వేసేసాను. మా వారు కూడా వచ్చేసి చికెన్ తీసుకొచ్చారనమాట. సో మళ్ళీ వెళ్ళిపోయారు. చికెన్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత నేనైతే దాంట్లో మసాలాలన్నీ కలిపి పక్కకు పెట్టేశాను. అండ్ రైస్ కూడా కొన్ని నానబెట్టి పక్కకు పెట్టేశాను. ఇంకా బాబు అయితే మమ్మీ దోశ అని చెప్పిండు. అప్పటికే 9 అట్లా అవుతుంది. ఇంకా నేనైతే చట్నీ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచాను కదా అని ఇంకా దోశ అయితే వేస్తున్నాను. చూడండి, నిన్నటి కంటే ఈరోజు దోశలు ఇంకా బాగా వస్తున్నాయండి. పిండి ఎంత మంచిగా పులిస్తే అంత మంచిగా వస్తాయి దోశలు. సో నేను బాబుకు ఒక దోశ వేసిచ్చి నేను కూడా 2 దోశలు అయితే వేసుకున్నాను. సో బాబు నేను ఇద్దరం కలిసి దోశ తింటూ డోరా బుజ్జి చూస్తున్నాము. మా బాబు అయితే ఒక దోశ మొత్తం కంప్లీట్గా అస్సలు తినలేదండి, హాఫే తిన్నాడు. ఇంకా అది వదిలేశాడు. నాకు కూడా 2 దోశలు ఎక్కువగానే అయిపోయినాయి. దోశలు తినేసి కిచెన్లోకి వచ్చి ఆ గిన్నెలన్నీ మళ్ళీ సింక్లో వేసేసి ఇక్కడ వచ్చేసి నేను బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఆల్మోస్ట్ 2 వీక్స్ అట్లా అవుతుంది నాన్ వెజ్ తిని. ఈ ఎండకి నాన్ వెజ్ అది ఎక్కువ తినకపోవడమే మంచిది అని చెప్పేసి తినట్లేదండి. అందులో ఇంకా చికెన్ కూడా అసలు ఎక్కువ తినట్లేదు. ఇక్కడ ఈరోజు ఇంకా చికెన్ అండ్ బగారా రైస్ కాంబినేషన్ చేద్దాం అనేసి అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా బగారాకి సంబంధించిన మసాలాలన్నీ యాడ్ చేశాను ఆయిల్లో. తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసి బగారా ఆకు వేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను వాటర్ని అయితే పోసేసానండి. నేను ముందే నానబెట్టుకున్నానని చెప్పాను కదా, మంచిగా ఫస్ట్ వాటర్లో ఒక 3 సార్లు కడిగి
నాకు కావాల్సిన మెజర్మెంట్లో అయితే వాటర్ పోసి నానబెట్టేసుకున్నాను. అలా అయితే ఈజీగా ఉంటుందండి. ఇంకా వాటర్ పోసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరిగిన తర్వాత రైస్ కూడా వేసేసాను. ఇది ఆల్మోస్ట్ ఇంకా దగ్గర పడింది. ఇంకా ఇక్కడ గిన్నెలు అయితే నేను ఆల్రెడీ తోమేసి పెట్టానండి. ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను, వాటిని కడుగుతున్నాను. తాలింపులో ఎసరు పోసిన తర్వాతనే నేను గిన్నెలన్నీ తోమేసి సింక్లో పెట్టేసుకున్నాను. మళ్ళీ వచ్చి ఎసరు మరిగిన తర్వాత ఆ రైస్ వేసి ఒకసారి ఇటు చూసుకుంటూ అటు చూసుకుంటూ నేనైతే గిన్నెలు కడుగుతున్నానండి. ఆల్మోస్ట్ అన్నం కూడా ఉడకడానికి వచ్చేసింది. ఇంకా తొందరగా ఆ సింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా కడిగేసుకున్నాను. సింకుల నిండా గిన్నెలు అయితే అయిపోయినాయండి. బయటికి వెళ్ళి దోమదాం అనేసి అనుకున్నాను. మళ్ళీ ఇంకా దాన్ని లేపాలి, బయటికి తీసుకెళ్ళాలి, అదంతా టైం ప్రాసెస్. ఇక్కడైతే వంట చేసుకుంటూ ఇవి క్లీన్ చేయొచ్చు అని చెప్పేసి అయితే ఇంకా లోపలనే క్లీన్ చేశాను. సింక్ అయితే కొంచెం మెర్సీగా అనిపించిందండి. అందుకోసమని కొంచెం సోప్ వేసి స్టీల్ పీస్ తోటి అయితే మంచిగా రుద్దేశాను. మళ్ళీ ఎప్పటిలాగా క్లీన్ అయిపోయింది. నేను ఎప్పటికప్పుడు ఈ విధంగా నాకు కొంచెం నచ్చకపోయినా కూడా క్లీన్ చేస్తూ ఉంటాను. స్మూత్గా ఉంటుందండి టచ్ చేసి చూస్తే. కొంచెం ఇట్లా చేతికి గరుకుగా ఏ విధంగా కూడా నాకు అనిపించినా కూడా నేను మళ్ళీ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంకా అంతా నీట్గా కౌంటర్ టాప్ తుడిచేసి ఇక్కడ రైస్ అయితే అయిపోయిందండి. గ్యాస్ కూడా ఆఫ్ చేశాను. తర్వాత బాత్రూమ్ క్లీనింగ్ కోసం అయితే ఒక లిక్విడ్ ప్రిపేర్ చేసి బాత్రూమ్ని అయితే నీట్గా మంచిగా క్లీన్ చేసేసానండి. సో బాత్రూమ్ టైల్స్ అయితే బాగా చెండాలంగా చిరాగ్గా అయిపోయినాయి కొంచెం వాటర్ ప్రాబ్లం వల్ల. ఇంకా మీకు తెలిసిందే కదా, ఈ మధ్య అయితే మాకు చాలా వాటర్ ప్రాబ్లం వచ్చిందని. ఇంక ఈరోజు అయితే మంచిగా నీట్గా క్లీన్ చేసేసాను. ఆ లిక్విడ్ కొంచెం మిగిలితే ఇక్కడ వాష్ బేసిన్ కూడా క్లీన్ చేస్తున్నానండి. మా వాష్ బేసిన్ అంత జిడ్డుగా చిరాగ్గా అయితే ఏమి ఉండదండి. ఎందుకంటే ఎక్కువగా యూజ్ చేయం, ఓన్లీ హ్యాండ్ వాష్ చేసుకుంటాం. అది కూడా ఎప్పుడో ఒకసారి. మా బాబు అయితే ఎక్కువ యూజ్ చేస్తాడు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. ఇంకా నోరు కడుక్కోవడం, మొహం కడుక్కోవడం అట్లాంటివి ఏమీ చేయం ఇక్కడ. అట్టిగా మామూలు డస్టే పడుతుంది. ఆ డస్ట్ని అయితే ఇక్కడ నేనైతే క్లీన్ చేస్తున్నాను. ఈ వాటర్ పోసి బ్రష్ తోటి ఒక 2 minutes అలా రుద్దేస్తే అదంతా కూడా క్లీన్ అయిపోయిందండి. మళ్ళీ ఇంకా వాటర్తో నీట్గా అదంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ క్లీనింగ్ అంతా అయిపోయిందండి. మళ్ళీ ఎక్కడవక్కడ నీట్గా సర్దేసుకుంటున్నాను. ఇంకా నేనైతే స్నానం చేసి వచ్చేసానండి. అప్పటికి 11:30 అట్లా అవుతుంది. ఇంకా మార్నింగ్ టిఫిన్ కూడా చేసాం కాబట్టి నేను వంట ఓన్లీ రైస్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి కర్రీ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. సో రైస్ వండినప్పుడే కర్రీ కూడా చేయొచ్చు. కొంచెం కారం అయితే తక్కువ అయిపోయిందండి. అంటే ఇంతకుముందు ఉన్న కారం ఏంటంటే అందులో సాల్ట్ అయితే విపరీతంగా కలిపేశారండి. సో మేము ఇయర్లీ వన్స్ కారం అట్లా పట్టి పెట్టుకుంటాము. అది నిండుకున్న తర్వాత బయట నుండి తీసుకొచ్చిన మిల్లు దగ్గర నుండి. సో అందులో ఉప్పు అయితే ఎక్కువ అనిపిస్తుంది. అందుకోసమని దాంట్లో కొంచెం వేరే ఉప్పు కలుపుదామని వేరే కారం కలుపుదామని చెప్పేసి మా వారిని తీసుకురమ్మని చెప్తే తను తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిండు అనమాట. తను తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఆ కారంలో ఈ ప్యాకెట్ కారం కలిపి ఇక్కడ వచ్చేసి నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను మిక్స్ చేసి పెట్టుకున్న కూరనైతే వేసేసాను. సో మంచిగా మసాలాలన్నీ కూడా కూరకు పట్టేసిందండి. అది ఉడికే టైంలో నేను ఇక్కడ హాల్లోకి వచ్చేసి బట్టలు అయితే మడత పెడుతున్నాను. సో నాకు కొంచెం నీరసమే అయిపోయిందండి బాడీ అంతా. ఇంకా సోఫాలో బట్టలు చూసేసరికి నాకు మైండ్ అంతా డిస్టర్బింగ్గా అనిపిస్తుంది. సో అవి కనిపించకపోతే ఏం కదండి, అవి కనిపించినాయి అనుకో అవి మడత పెట్టాలి అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా హాల్లో అవి మడత పెట్టేసి మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా వాటర్ అన్నీ కూడా మంచిగా నీట్గా ఎనికిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. అంటే ఫ్రై అయింది, మంచిగా కుక్ అయింది కూర, చికెన్ కుక్ అయింది అని చెప్పేసి అన్నట్టు మనకి. ఇంకా టమాటాలు వేసేసాను. ఒక 2 టమాటాలు కట్ చేశానండి, కొంచెం గ్రేవీ టైప్ చేద్దామనేసి.
సో కొంతమందికి టమాటోస్ వేస్తే నచ్చదండి, కానీ నాకైతే నచ్చుతుంది టమాటోస్ వేస్తే. అంటే ఎప్పుడు ఒకే టైపు తినలేను నేను, ఒక్కొక్కసారి టమాటోలు వేయకుండా చేస్తాను, ఒక్కొక్కసారి ఇలా చేస్తాను. కొంచెం గ్రేవీ టైప్ కావాలంటే ఇలా చేస్తాను. టమాటాలు ఆల్మోస్ట్ మగ్గిన తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మంచిగా ఉడకడానికి. ఒక 10 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్ పెట్టేస్తాను. అది మంచిగా ఉడికిపోయిందండి. ఇక్కడ చూడండి ఆయిల్ మంచిగా పైకి తేలింది. సో మనకి దించుకోవడానికి రెడీ అయిపోయింది అన్నట్టు. పైనుండి కొంచెం కొత్తిమీర జల్లేసాను, తర్వాత గరం మసాలా కూడా వేసేసానండి. సో ఇంట్లో యూజ్ చేసేదే నేను వేస్తాను, బయట నుండి ఎటువంటి మసాలాలు అయితే తీసుకురాను. గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ వేసేసి మళ్ళీ ఒకసారి కలిపి ఒక 1 మినిట్ అలా ఉంచేసి గ్యాస్ కూడా ఆపేసాను. అండ్ ఈరోజైతే ఎండ వేడి ఉక్కపోత విపరీతంగా ఉందండి. కిచెన్లో నేను అసలు ఉండలేకపోయినా, ఇటు రావడం అటు హాల్లోకి వెళ్ళిపోవడం, ఇటు రావడం అటు హాల్లోకి వెళ్ళిపోవడం చేశాను. కర్రీ అయిన తర్వాత వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసి కూర వండిన కడాయిని అయితే సింక్లో వేసేసాను. కర్రీ అండ్ రైస్ ఒక దగ్గర అయితే పెట్టేశానండి. ఇంకా గ్యాస్ కౌంటర్ టాప్ని కూడా నీట్గా తుడిచేసాను, మరకలంతా పడినాయి కూరవి. ఇంకా బాబు కోసం అయితే అన్నం వేసానండి. టైం అప్పటికే 1:30 అట్లా అవుతుంది. కొంతసేపు హాల్లో కూలర్ దగ్గర కూర్చొని మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి బాబుకి అన్నం అయితే వేశాను. వాడికి తినిపించేసి నేను కూడా అన్నం తిన్నానండి. సో మా బాబు చికెన్ మటన్ లాంటి కర్రీలు తినడు, ఓన్లీ సూప్ తింటాడనమాట. పీసెస్ అవన్నీ ఏమీ తినడు, అది కూడా వాడికి తెలియకుండా పెడితేనే తింటాడండి. వానికి తినిపించేసి నేను కూడా తినేసి ఇంకా సింక్లో ఉన్న కొన్ని వెజిల్స్ అయితే క్లీన్ చేసేసి పెట్టేశాను. మధ్యాహ్నం కొంతసేపు అట్లా ఒక 1 అవర్ అట్లా పడుకున్నామండి. మా వారు మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళారంటే మళ్ళీ నాకు మధ్యలో ఒకసారి ఫోన్ చేశారు వంట అయిందా అని. సో 4కి అట్లా వచ్చిండండి లంచ్కి. ఆదివారం అన్నట్టే కానీ అసలు రెస్ట్ లేదండి. అందరూ ఆదివారం వస్తే సెలవు తీసుకొని మంచి రెస్ట్ తీసుకుంటారు, కానీ ఇంకా మా వారైతే ఆదివారమే ఎక్కువ పని చేస్తున్నారు. సో ఇన్ని రోజులైతే మిషన్ పాడైందంట, అందుకోసమని ఎప్పటిదో పెండింగ్ ఉన్న వర్క్ అంతా కూడా సో చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఇంకా మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా కూడా పని చేస్తూనే ఉన్నారు. అన్నం తినేసి మళ్ళీ వెళ్ళిపోయిండు అనమాట. ఇంకా మళ్ళీ ఇప్పుడు 15th కూడా వస్తుంది కదండి, రెంట్లు అవి కట్టాల్సి ఉంటుంది. సో ఇంకా మనం వర్క్ అనేది ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే మన చేతికి అమౌంట్ అనేది అంత తొందరగా వస్తుంది. ఇంటి రెంటు, షాప్ రెంటు అట్లాంటివన్నీ మాకు 15th టైంకే ఉంటాయి అన్నమాట. ఇక్కడ బాబు మమ్మీ నేను పాలు తాగుతా అని చెప్పేసి అయితే అడిగిండు, అందుకోసమని వాడికి పాలు వేడి చేసి ఇక్కడ చల్లారుస్తున్నాను. నా కోసం చాయ్ కూడా పెట్టుకున్నానండి. మా వాడు నేను చాయ్ పెట్టుకున్న చూసి నేను పాలు తాగను చాయ్ తాగుతా అంటే వాడిని అయితే బెదిరిస్తున్నాను. ఏదో ఒక విధంగా అయితే పాలు చల్లార్చి వాడికి తాగించడానికి అయితే ట్రై చేశాను. మళ్ళీ కొంచెం చాయ్ తాగి ఆ పాలనైతే తాగిండనమాట. చాయ్ అయిన తర్వాత నేనైతే గ్లాస్లోకి పోస్తున్నానండి. ఇంకా సాయంత్రం అయితే మంచి గాలితోటైతే వర్షం వచ్చిందండి. ఒక 10 నిమిషాలు అయితే వర్షం కొట్టింది కానండి, గాలి అయితే ఎక్కువగా వచ్చింది. ఫుల్ డస్ట్ అయిపోయింది ఇల్లంతా కూడా. కానీ సాయంత్రం టైంలో అయితే మస్తు మంచిగా చల్లగా ఉందండి. ఇంకా కరెంటు పోవడం రావడం చేసేసరికి నేనైతే వీడియో ఏం షూట్ చేయలేదు. సో ఇది ఈరోజుటి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.